అండి, నేను మీ సత్యవను. మీరేం చెప్తుర్రండి? నేనైతే కట్టలు కట్టేసి బిడిలు పెడతానా. సత్యవ్వకు ఏంది దొరసాని అని అన్నారండి. నేను ఎప్పుడు అలా దొరసానిలాగా బతకాలని శుక్రవారం గోలే మీ నోటి నుండి అలా వెళ్ళినందుకు చాలా సంతోషపడుతున్నా. కానీ దొరసానికి కూడా దొరసాని లాంటి కష్టాలు ఉంటాయండి. చెప్పడం నాకు ఓపిక ఉందండి, వినడం మీకు ఓపిక ఉంటే వినండి. చిన్నప్పుడు 7 సంవత్సరాల నుంచి బిడిలు చేసుకుంటూ ఈ విధంగా కాలం అంతా ఈ విధంగా గడిచిందండి. మరి సొంత కష్టాలు కొన్ని అయితే పొత్తుల కష్టాలు కొన్నండి. ప్రస్తుతం సొంత కష్టాలు ఇంతకుముందు వీడియోలో పెట్టినా కానీ పొత్తుల కష్టాలు చెప్తా వినండి. ఇల్లు కట్టుకున్నప్పుడు కట్ల సత్యవ్వ అని అన్నీ కట్ల సత్యవ్వ పేరు మీద ఉన్నాయి. 25 ఏళ్ళ నుంచి మార్చుకున్నవి అన్నీ 10 రోజుల్లో పనులైనాయండి. కానీ ఒక్క 10 నిమిషాలల్లో అయ్యే పని అయితే 2 నెలలైనా అవుతలేదండి. అయినా కానీ ఏమన్నా అంటున్నానండి, రేవంత్ రెడ్డి వచ్చిన నుండి అందరూ ఫ్రీ కరెంటు పొందుతుర్రు. నాకైతే ఫ్రీ కరెంటు లేదండి. ఏమన్నా అంటే హ్యాండిక్యాప్ అన్ని అరకతలు పొందుతుంది అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పటికీ నెలకు 600 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలలకు మీరే లెక్క పెట్టుకోండి, 12,000 కట్టినాం. మళ్ళీ 900 చిల్లర బిల్లు వచ్చి రెడీ ఉంది. 2 నెలలే 10 నిమిషాల పని చేస్తలేరు. 25 ఏళ్ళ పనేమో 10 రోజుల్లో పూర్తయినాయి. అంటే మన పొత్తుల కష్టాలంటే మన ఊళ్ళే కష్టాలండి. ఓటేసేటప్పుడు అక్క కనిపించినా కనిపించకున్నా, అక్క ఎక్కడున్నావు, అక్క నువ్వు నడవద్దు అని ఇంటికి ఆటో వస్తుంది. లేదంటే బండి మీద తీసుకుపోతారండి ఈ అక్కను. ఎందుకంటే ఒక్క ఓటు వల్ల గెలుస్తామేమో అని వాళ్ళ నమ్మకం. కానీ అదే అక్కకు ఇప్పుడు ఈ ఊళ్ళో చేసే 10 నిమిషాల పని అయితలేదని పదే ఫోన్లు చేసి చెప్తే చూస్తా చేస్తా బిజీ అత్తున్నా అనే అంటారు. ఆ పని అయితే ఇప్పటికీ చేస్తలేరు. మరి అదే ఇంకుడు గుంత తోడుకుంటే డబ్బులు వస్తాయని చెప్పిర్రు. ఇంకుడు గుంత తోడంగా ఫోటోలు, ఆ ఫోటోలకు సంబంధించిన ఎన్నో ఖర్చులు, ఎన్నో వివరాలతోటి ఫోటోలు తీయించి పంపిస్తే చివరికి ఏం చెప్పిర్రంటే లేబర్ కార్డు ఉంటేనే ఇంకుడు గుంత డబ్బులు వస్తాయి అన్నారు. అది అటే పోయిందండి. ఇల్లు కట్టుకోగా బీడీపీఎఫ్ మీద పిలేట్ వస్తుంది అన్నారు. ఒక్కటి ఆలుగా కట్టుకునే నేను 2 గోడలు పెట్టి పిలేట్ రూపంలో ఉండాలని కట్టుకుంటే బీడీపీఎఫ్లో కాదు పిలేటే రాలేదు. అది అటే పోయింది. మహిళా సంఘాల ద్వారా డబ్బులు ఎత్తుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పర్మిషన్లని సర్వం కట్ల పేరు మీద తీసుకోవడానికి ఎన్నో తిప్పలు, మళ్ళీ అవన్నీ మార్చుకోవడానికి ఇప్పుడు ఎన్నో డబ్బులు, ఎన్నో ఇబ్బందులు అయినాయి. చివరికి కట్ల సత్యవ్వ మీద 1 మీటర్ పేరు మార్చడానికి మాత్రం 2 నెలల టైం పడుతుంది. మరి వాడ మీద ఇబ్బందులు 20 సంవత్సరాలు రోడ్డు మీదకి పోదామంటే వాడ మీద వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళు, చలికాలం వచ్చిందంటే రాళ్ళు, ఎండాకాలం వచ్చిందంటే ఎన్నో ఇబ్బందులు. అన్ని ప్రమాణాలు, అన్ని స్వీకారాలు, అన్ని విధాల గొప్పగా అన్నీ చెప్తారండి. కానీ సత్యవ్వ ఉండే ఆడకట్టు మాత్రం ఏ సౌకర్యం లేదండి. అయినా సత్యవ్వ ఎన్నడన్నా బాధపడ్డదా? ముఖం మీద చిరునవ్వే దొరసాన్ లెక్కనే కనబడుతుంది. ఇప్పటికైనా చూడండి, మా వాడలో ఎలాంటి సౌకర్యం లేదు. మరి లక్ష్మి కూసుందో, మైసమ్మ కూసుందో, ఏ పనులు చేయనియని ఏ అమ్మ కూసుందో మాకు తెలియదు. కానీ మా వాడ సౌకర్యాలు బరోబ్బరి లేవు, ఇంటికి సంబంధించినవి లేవు. తర్వాత నా శరీరానికి సంబంధించినవి కూడా నాకు హ్యాండిక్యాప్ ఉంది. నా ఇంట్లో లోటు, శరీరంలో లోటు, వాడలో లోటు. పరిస్థితుల్లో మా వారు పనిచేసే కాడ కూడా గోదాం సంజయ్ కుమార్ తీసేసి మా అన్నములు అయితే మన్ను పోసిండు. ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇంకో గోదాం కట్టలే, వాళ్ళకు పని ఇవ్వలే. వాళ్ళు ఎక్కడెక్కడనో తిరిగి చేసుకుంటే ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండకపోయినా ఎవరికి చెప్పకుండా నవ్వుతూ బతుకుతూ బతికెళ్ళ తీస్తున్నాం. అయినా ఎవరికన్నా సత్యవ్వ కష్టపడ్డట్టు కనబడుతుందా? జితేందర్ కనబడుతుందా? వాళ్ళకేంది దొరసాని దొర. జితేందర్ అయితే గుళ్ళకోట నుండి వచ్చి అనంతారంలా ఎంతో గొప్పగా బతుకుతుందని అందరూ ఆడుకుంటున్నారు. మరి ఆ గొప్పతనం అలాగే ఎప్పటికీ ఉండాలి. అదే బతుకును దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మా లోపల ఉండే కష్టాలు ఇంకా ఎప్పటికీ అవి కనబడకుండా పోయి సుఖాలే ఉండాలని కోరుకుంటున్నా.
ఎంత సుఖమున్నా పని లేని సుఖమైతే అద్దండి. 4 రోజులు పని లేకపోతే 40 రోగాలు వస్తాయి. కానీ ప్రతిరోజు పని ఉండి కమ్మగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకునేది ఉంటే చాలు. ఎందుకంటే సత్తవ్వ మెడల ఏమన్నా కనబడ్డాయా అండి? సత్తవ్వ రోజుకో తీరు చీర కట్టుడు కనబడ్డదా? మరి సత్తవ్వ ఎక్కడైనా ఓరయాక్షన్ చేసుడు కనబడ్డదా? మరి సత్తవ్వకేంది దొరసానని మీ నోటి ఎంబట వచ్చినప్పుడు ఆ రోజులు రావాలని నేను కోరుకుంటున్నా. ఏ పనిలోనైనా సర్వ ఇబ్బందులేనండి, ఏ పని అన్నప్పుడు కాదు. అయినా అది సత్తవ్వ ఏనాడు బాధగా చెప్పది, ఏ మాటకైనా నవ్వుకుంటే ఉంటుంది. విన్నారా అండి? ఇంకెన్నెన్నో ఉన్నాయి, అవన్నీ వినే ఓపిక మీకు లేదండి, చెప్పే ఓపిక నాకుంది. కానీ బాయండి. ఇప్పుడు కూడా నవ్వుతున్నా. అస్సలు దీనికి అర్థం ఏంటంటే ఒక డైలాగ్ ఉంది, విన్నారా అండి? 7 తరాలు కూసుండి తినే ఆస్తులు మాకు ఉండేనట, కానీ 8వ తరంలో నేను పుట్టినట్టున్నా, అందుకే నాకు ఏ ఆస్తులు లేవండి. నిజమే అంటారా? బాయ్ అండి.